నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. అసలు మన హిందూ ధర్మం పట్ల ఇంత బిజీగా ఉంటాం. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఉరుకులు పరుగుల్లో ఉంటాం. ఇంత బిజీ లైఫ్‌లో పొద్దున్నే పూజ చేసుకొని బయటికెళ్ళడం అనేది చాలా రేర్ కండిషన్స్‌లోనే మనం చేయగలుగుతున్నాం. మరి ఇలాంటి టైంలో పర్టిక్యులర్‌గా ముక్కోటి ఏకాదశి అని చెప్పి ఇలా స్పెషల్‌గా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మనకి జనరల్‌గా పండగలకే సెలవులు ఉంటాయి గానీ, వర్కింగ్ ఉమెన్స్ అయితే నార్మల్‌గా అయితే సెలవులు గూడా ఉండవు. సో, చాలా కష్టమే పూజ చేసి బయటికెళ్ళడం అనేది ఇప్పుడున్న రోజుల్లో. సో, మరి ఇంత కష్టపడి పూజ చేసిన తర్వాత వచ్చే ప్రయోజనం ఏంటి? అసలు ఆ ముఖ్యమైన తిథిలో మనం పూజ ఎందుకు చేయాలంటారు? హరిత గారు ఇది మనకేం చెప్తారంటే పూజ అన్నదానికి మీనింగ్ ఏంటంటే పూర్ణత్వాన్ని జనింపజేసేది పూజ అంటారన్నమాట. ఓహ్! ఓకే. పూర్ణత్వాన్ని జనింపజేసేది అంటే పూర్ణత్వం. అంటే జనించడం అనమాట. ఓకే. పూర్ణత్వము జనించడం. సాంస్క్రిట్లో పూజ అంటారనమాట. పూర్ణత్వం అంటే ఏంటి? అసలు పూర్ణత్వం లేకపోతే ఏంటి? ఇక్కడ మనకేం చెప్తారంటేనండి మనకి ఒక నానుడు ఉంటుందన్నమాట ఊళ్ళల్లో. ఏం చెప్తారంటే నిండుగా ఉన్న కొండ తొణకదు అంటారు. అది నిండుగా ఉంటే ఎందుకు తొణకదు? మరి ఆఫ్ పోసుకొని కనుక తీసుకెళ్తుంటే షేక్ అవుతూ ఉంటుంది. లోన వాటర్ కొట్టుకుంటూ ఉంటుంది. ఇంబ్యాలెన్స్ అయిపోతారు. మోయడం చాలా కష్టం అవుతుంది. అంటే అఫ్కోర్స్ ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదు అది. ఈ ట్యాప్స్ అవి వచ్చేసి. బట్ పూర్వకాలంలో మోసేటప్పుడు అందుకని ఏం చేస్తుంటే కొండను నింపుకొని వెళ్ళాలంటే అప్పుడు ఏమవుతుందంటే అండి మనకి ఎంప్టీ వెసల్స్ మేక్స్ మోర్ నాయిస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అలానే ఫుల్గా ఉండి కనుక చేస్తే అంత సైలెంట్గా ఉండమాట. ఏం చెప్తారంటేనండి మనలో ఏదైనా కనుక లేదు అన్న ఒక ఫీలింగ్ ఉంటే మనం షేక్ అవుతాం. కాన్సన్ట్రేషన్ చేయలేం. మనం దేన్ని ఎంజాయ్ చేయలేం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుందన్నమాట. సపోజ్ నేను జాబ్ చేయాలి, అందరికి జాబ్ ఉంది, నాకు జాబ్ లేదు. ఈ లేదు అన్న ఫీలింగ్తో మనం అన్రెస్ట్గా ఫీల్ అయిపోయి షేక్ అయిపోతుంటాం. దేని మీద ఫోకస్ చేయలేం. ఒక మంచి పని చేయంటే జాబ్ లేదంటుంటాడు, నా దగ్గర సంపాదన లేదంటుంటాడు. సరే చాలా డబ్బులు లేకుండా మనం చాలా పనులు చేయొచ్చు. నైట్ నిద్ర కూడా సరిగా పోరు, నా దగ్గర డబ్బు లేదు. కమిట్మెంట్స్ ఉంటే నేను కాదంటలేదు. ఏదైనా కనుక కొంతమంది పెళ్ళి అవ్వదు. నా దగ్గర కొంతమంది క్లయింట్స్ వస్తారు, చక్కగా బాగా చదువుకొని ఉంటారు, యూఎస్లో సెటిల్ అయిపోయి ఉంటారు, 30, 31, 33, 34 పెళ్ళి కాదు. అది నాకు పెళ్ళి కాలేదు అంటే ఈ పెళ్ళి కాలేదన్న ఒక ఫీలింగ్ వాళ్ళని అన్స్టేబుల్ చేస్తుంది. కొంతమంది పిల్లలు ఉండరు, అది అన్స్టేబుల్ చేస్తుంది. సో ఏమవుతుందంటే వాళ్ళకి ఎప్పుడైతే లేదు, ఈ ల్యాకింగ్ లేదు లేదు అన్న ఒక ఫీలింగ్ ఇంటర్నల్గా ఉంటే వాళ్ళు షేకీగా ఉంటారు మనుషులు. వాళ్ళకి సంతోషంగా ఉండరు, ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు, దేనికి సాటిస్ఫాక్షన్ ఉండదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అసలు లైఫ్ ఇంకా ఉండటం వేస్ట్ అన్న ఫీలింగ్ వెళ్ళిపోతారు వాళ్ళ సివియారిటీని బట్టి. దాన్ని ఎలా పోగొట్టాలి? ఏదో ఒకటంగా ఆ లేనిదాన్ని మనం నింపుకునేదాన్ని పూజ అంటారు. అయితే దీంట్లో పూజలు రకరకాలు ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ చూస్తాం. మనకి సౌత్ ఇండియన్ గుళ్ళల్లో మనకి అర్చకులు కానీ వాళ్ళు షర్ట్ వేసుకోరు, నార్త్ ఇండియన్లో షర్ట్ వేసుకుంటారు. అలానే రుద్రం నాకు తెలిసి 4-5 రకాల ప్యాటర్న్ చదువుతారు. సేమ్ రుద్రమంత్రమే అందులోనే ఉంటుంది. కానీ మన సౌత్ ఇండియన్ స్టైల్ చేసే రుద్రమంత్రానికి, రుద్ర పూజకి, నాట్యం చేసే రుద్ర పూజకి డిఫరెంట్ ఉంటుంది. హిమాలయాల్లో కొంతమంది యోగులు అంటారు, వాళ్ళు రుద్రం చదువుతారు. అక్కడ ఈ ఆకు పూజలు, గీకు పూజలు ఇవన్నీ చేయడానికి కుదరదు, వాటర్ గేట్ చేయడానికి కుదరదు. అక్కడ అంతా చలి ఉంటుంది, మంచు ఉంటుంది, కొండల్లో ఎక్కడో గుహల్లో ఎక్కడో ఉంటారు. మరి అక్కడ ఆయన్ని ఎలా చేస్తారు అంటే వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న టయాన్ని బట్టి మనం దాన్ని రకరకాల పద్ధతులు మనం చేసుకోవచ్చు. మీరు అనుకో పూజలే చేయాలంటే పూజలు చేయని అవసరం లేదు. కొంతమంది మంత్రాలు చదువుతారు, ఒక అష్టకమో లేదంటే ఏదో తీసుకొని దాన్ని భక్తిగా చదువుతూ ఉంటారు, అది కూడా చేసుకోవచ్చు. కొంతమంది అది కాదండి నేను పూజలు అవంతా విధి అదంతా నాకు కష్టం, నేను యోగా మెడిటేషన్, అది కూడా ఒకటి. యోగా మెడిటేషన్ కూడా ఈ పూజలో బాగా ఆధ్యాత్మికతలోనే వస్తాయండి. మనకేం చెప్తారంటేనండి ఎవరైతే ధ్యానం చేసి మంత్రం చెప్పేస్తారో, ధ్యానం చేయకుండా మంత్రం చెప్పించిన దానికి, ధ్యానం చేసిన మంత్రం చెప్పించిన దానికి 10 times పవర్ఫుల్గా ఉంటుంది మంత్రం. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే మనం యోగా మెడిటేషన్ చేస్తామో మన దాంట్లో లేదు అన్న ఈ టెన్షన్ తగ్గిపోతుంది. సో దే విల్ ఫీల్ కనెక్టెడ్ ఎవ్రీథింగ్. ఓకే. సో అందుకని శివుడు ఈ ధ్యాన ముద్రలో ఉంటారు, దేవతలు కూడా ధ్యాన ముద్రలో ఉంటారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ పూజే. ఓకే. సో పూజ అంటే ఏంటండి లేనిదాన్ని మనకి ఫిల్ఫిల్ చేసుకునే ప్రక్రియనే. హెల్త్ బాగలేదు, ఆరోగ్యం సరిగా లేదు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో ఫుల్ఫిల్ చేసుకుంటాం. ఆ ఫిల్ఫిల్ చేసే ప్రక్రియ పూజ. అంటే మనం ఏది చేసినా కంపాషనేట్గా భక్తిగా చేయాలి. సో భక్తి ఈజ్ ఇంపార్టెంట్. భక్తి డెడికేషన్తో. భక్తి అంటే ఏంటంటే నారద మహర్షి చెప్పాడు అనమాట. మనకి పతంజలి మనకి నారద భక్తి సూత్ర అని ఒక గ్రంథం ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా రాశాడు. భక్తి అంటే ఏంటి, భక్తిగా చేయాలంటే ఏంటి అంటే ఏంటంటే అన్కండిషనల్ డివోషనల్ లవ్.
అంటే డివైన్ పవర్తో ఒక లవ్ అనమాట. ఆ లవ్ కూడా అన్కండిషనల్గా హోల్ హార్టెడ్గా లవ్గా చేసేదే భక్తి. ఈ భక్తితో ఏం చెప్తాడు మనకి భగవద్గీతలో, నీళ్లు నాకు ఇచ్చిన, పత్రం పెట్టిన, ఫలం పెట్టిన నేను తీసుకుంటానని చెప్తాడు. బట్ ఎలా పెట్టాలి? భక్తిగా పెట్టాలి. భక్తి అంటే ఏంటి? చాలా లవ్గా చేయాలి. అది అంటే మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఇలా విసిరేసిన దానికి నార్మల్గా ఇలా పెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది. మనం టేబుల్ మీద పెట్టేసి అరేంజ్ చేసుకొని మీరు తినేయండి అన్నదానికి మనం పక్క నుండి దగ్గరుండి వడ్డించిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కరెక్ట్. నేచర్ని మనం మనలోకి తీసేసుకోవాలి. నేచర్లో మనకు చాలా శక్తి ఉంటుంది. మన పిల్లలు ఇచ్చిన, మనం పెరిగిన ఏది చేసినా కదండి, నేచరే కదా చేసేది. నేచర్ని మనల్ని ఏది కావాలని ఇస్తుంది. అయితే ఆ నేచర్లకు మనం ఇమ్మడాలి. ఉదయాన్నే లేగవటం, ధ్యానం చేయటం, పూజ చేసుకోవటం, రకరకాల వేలు. కొంతమంది యోగా చేసుకుని వెళ్ళిపోతుంటారు, కొంతమంది జాంటింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు, కొంతమంది పెద్దవాళ్ళకి నమస్కరించి వెళ్ళిపోతుంటారు. అలా అది కూడా చెప్పారు మీకు. పెద్దవాళ్ళకి నమస్కరించడం కూడా పూజతో సమానమే. నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉన్నారు, చదివిన 7th క్లాస్, ఇప్పుడు 300 కోట్లు 400 కోట్లు సంపాదించారు. ఒకసారి ఇట్లా అడుగుతూ, ఏం లేదు గురుగారు, నాకు ఆయన్ని తెలవదండి, చదువుకొని కూడా చదువుకోలేదు, మా అబ్బాయి ఇంజనీర్ చదువుతున్నాడు, మా అమ్మాయి ఇప్పుడు డాక్టర్ చదవబోతుంది, ఏమి లేకుండా స్టార్ట్ చేసి నాకు తెలిసింది ఒకటి ఉదయాన్నే లెగుస్తాను, చక్కగా యోగా మెడిటేషన్ చేసేసుకుంటాను, మా మదర్కి మా నాన్నగారికి దండం పెట్టి వెళ్తాను, నేను ఇంట్లో నమస్కారం చేసుకుని వెళ్ళిపోతాను, మళ్ళీ వచ్చి సాయంత్రం పూట వాళ్ళ మొహాలు చూసి పడుకుంటానని చెప్తా ఉంటాను. చూడండి, ఇది కూడా ఒక పూజ. అంటే వాళ్ళు సరెండర్ అవ్వాలి. ఈ ఎవరికి సరెండర్? నేచర్కి సరెండర్ అవ్వాలి. ఎవరు నేచర్ అంటే దేవుడికి, తను చేసే వర్క్ గురించి ఏది చేసినా కానీ సరెండర్ అవ్వాలి. సో ఇలా సరెండర్నెస్గా గ్రేట్ డివోషన్గా చేస్తే ప్రతిదీ పూజే అవుతుంది. మనకేమంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణ ముచ్యతే. ఓకే, పూర్ణమేవ అవశేషం. కానీ మనకు ఒకటి ఉందన్నమాట. దానికి ఏంటంటే నిండు మనసుతో మనం కనుక ఏదైనా కనుక చేస్తే ఎదుటి వాళ్ళు కూడా నిండు మనసుతో స్పందిస్తారు. ఎప్పుడైతే మనం షేకీగా ఉంటాం, ఎదుటి వాళ్ళు కూడా షేకీగానే ఉంటారు. సో మనం కనెక్ట్ అవ్వకుండా ఎదుటి వాళ్ళు కనెక్ట్ అవ్వరు. ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్కి కనెక్ట్ అయ్యి మీకు కనెక్ట్ అయితే ఆడియన్స్ మనకు కనెక్ట్ అవుతారు కదా. నాకే సబ్జెక్ట్ లేదు, నాకే లేదు అనుకుంటే వాళ్ళు ఏం కనెక్ట్ అవుతారు. సో అందుకని ద కీ లైస్ విత్ ఇన్ అస్. దాన్ని మనం ఎలా తెచ్చుకోవాలనుకునేది పూజ రూపంలో చేసుకోవాలి. పూజ అంటే ఈ ప్రొసీజర్ కాదండి, దీపాలు ముట్టిట, అది ఒక విధానం అంతే. చాలా విధానాలు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు, ఎవరికి ఏది తెలిస్తే అది ఫాలో అవుతారు. ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో రకరకాల వేస్ ఉన్నాయి. ఒకటి మెడిటేషన్ చేసుకోవచ్చు, ఇంకొకటి పెద్దవాళ్ళకి నమస్కరించి బయటకు వెళ్ళిపోవచ్చు, ఇంకొకళ్ళు ధ్యానంలోనే ఇలా మనసులో స్మరించుకోవచ్చు, ఈ పూజ మంత్రాలు చదువుకోవచ్చు. దేవాలయాలకు వెళ్ళి నమస్కారం పెట్టేసుకొని వెళ్ళిపోతారు, సంకల్పం చెప్పుకుంటారు. నాకు కొంతమంది ఫారిన్ నుంచి అడుగుతుంటారు, ఏమంటే మేము అమెరికాలో రాలేమండి, మేము రాకపోయినా చేయొచ్చు అంటారు. పర్లేదమ్మా, సంకల్పం అనే ప్రొసీజర్ ఉంది, మీ నామగోత్రాలతో వాడితే మేము సంకల్పం చేసేస్తాము, మీరు అక్కడ హ్యాపీగా ఉండి మీకు ప్రసాదం పంపించేస్తాం. ఈ విధానం కూడా ఉంది. సో రకరకాల వేస్. సో ఆ ముక్కోటి ఏకాదశి రోజు ఎవరికైతే కుదరదో వీటిల్లో ఏదైనా కూడా ఫాలో అవ్వచ్చు. అంటే ఇప్పటి వరకు మన వాళ్ళు ఏం చెప్తారు అంటే, జనరల్లీ ఎప్పుడు పూజ చేయి అంటారే తప్ప ఎందుకు పూజ చేయాలి, ఇంకా దీంట్లో వేస్ ఏమున్నాయి అన్నవి, దీంట్లో ఆప్షన్స్ అనేవి మనకి ఇప్పుడు తెలియదు, ఇప్పుడు జనరేషన్కి. సో ఇలాంటివి తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఎవరికి నచ్చిన వేలో వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉంటారు. సో ముక్కోటి ఏకాదశి రోజు పూజ ఒకలాగే చేయాలని ఏం లేదు, ఎవరికి నచ్చిన విధానంలో కూడా వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి గురుగారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ.